ఆగస్టు 22 మెగా ఫ్యాన్స్ అందరికీ అదొక అదొక ఫ్యాన్స్ డే. అంటే చిరంజీవి గారి బర్త్‌డే. దాన్ని మెగా ఫ్యాన్స్ డేగా ఎప్పుడో అనుకున్నాం. సో, మా అందరికీ ఒక తండ్రిలాగా ఉండి, మా బ్రదర్స్‌కి మమ్మల్ని ఒక మంచి పొజిషన్‌లో పెట్టి, మాకు జీవితాన్నిచ్చిన మా అన్నయ్య గారికి మేమేమిచ్చినా కూడా ఆయన మాకు చేసిన దానికి తిరిగి చెల్లించుకోలేం. చేయలేం. తిరిగి ఆయనకి రీపే చేయలేనంత గొప్పగా మాకు చేశారు. సో, అలాంటి మా అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలపడం తప్ప, ఆయన ఆరోగ్యంగా, హ్యాపీగా ఉంటూ సరదాగా ఆయనకి మంచి మంచి సినిమాలు చేసుకుంటూ, ఆయన నూరేళ్ళు బతకాలని చెప్పి ఒక బ్రదర్‌గా కోరుకోవడం తప్ప, అంతకన్నా ఎక్కువ నేనేం చేయలేను. కాబట్టి ఆయనకి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. చిరంజీవి గారికి నా బర్త్డే విషెస్. చిరంజీవి నువ్వు ఎప్పుడు సంతోషంగా ఎప్పుడు ఇలాగా ఎల్లకాలం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి చిరంజీవి. హాయ్ ఎవ్రీవన్. అండ్ మేమందరం చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తే పెరిగామండి. అసలు డాన్స్ అంటే పర్టికులర్ గా చిరంజీవి గారి డాన్స్ అంటే నాకు చాలా పిచ్చి. ప్రతి సాంగ్ నేను చూసి నేను అలా ఇమిటేట్ చేస్తూ ఉండేవాడిని. సో మా లెజెండ్, మా తెలుగు ఇండస్ట్రీకి లెజెండ్ చిరంజీవి గారికి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పాలంటే సార్తో అందరూ స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటారు. అదృష్టం నాకు దక్కింది. ఖైదీ 150 మూవీ చేశాను. సో చాలామందికి చాలా హీరోకి అందరూ ఫ్యాన్స్ ఉంటారు. చిరంజీవి గారితో ఒకసారి ట్రావెల్ అయితే వేరే ఫ్యాన్ అయినా సరే చిరంజీవి గారు ఫ్యాన్ అయిపోతారు. అంత మంచి వ్యక్తి చిరంజీవి గారు. సో అలాంటి మన చిరంజీవి గారు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం మన అదృష్టం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. హాయ్ అండి, నేను మీ కిరా కార్పేని. ఇండస్ట్రీకి ఇన్స్పిరేషన్ అంటే ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. అందులో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి 24 క్రాఫ్ట్స్లో ఏ టాలెంట్ అయితే ఉందో అలా టాలెంట్ని ఉసుగొలిపి వాళ్ళు ఎదగొచ్చు. మనకు మధ్యతరగతి కుటుంబం అయినా పర్వాలేదు, మన ఇంట్లో మనీ సమస్య ఉన్నా పర్వాలేదు, ఏదైనా సరే ఎలాంటి పరిస్థితి అయినా సరే మనం ఎదగొచ్చు, మనం వెళ్ళొచ్చు, మనం స్టార్ అవ్వచ్చు అని ఇండస్ట్రీకి ఇన్స్పిరేషన్గా నిలబడ్డ మెగాస్టార్ బాస్ చిరంజీవి గారి బర్త్డే. ఇండస్ట్రీ దారినే పూర్తిగా మరల్చిన వ్యక్తి, ఇండస్ట్రీ స్థాయినే పూర్తిగా మార్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక దేవుడితో సమానం. ఈరోజు మన తెలుగు వాళ్ళ యొక్క స్థాయిని తన నటనతో కావచ్చు, డైలాగ్స్తో కావచ్చు, ఓవరాల్గా యాక్టింగ్తో ప్రపంచ చరిత్ర పుటమిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకున్నటువంటి చిరంజీవి గారి బర్త్డే. ఆయనకి నా తరపున నేను బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఆయన ఫైట్లు ఎవరికి ఇష్టం ఉండవు, ఆయన పాటలు ఎవరికి ఇష్టం ఉండవు, డ్యాన్స్లు ఎవరికి ఇష్టం ఉండవు. చాలా చాలా బాగుంటుంది. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారిని నేను మొట్టమొదటిసారిగా నా చిన్నప్పుడు మద్రాసులో కలిసే అదృష్టం నాకు వచ్చిందండి. అడవి దొంగ సినిమా షూటింగ్లో ఒక మంచి పాటగా ఆయన డ్యాన్స్ చేస్తుండగా చూసి ఆ రోజంతా ఒక ఆబ్సెంట్ మైండ్లోనే అలా ఉండిపోయా. ఆ తర్వాత చిరంజీవి గారిని నేను ఫీల్డ్కి వచ్చాక మళ్ళీ రెండోసారి చూసింది ఎక్కడంటే ఈడియట్ సినిమా ఓపెనింగ్. అప్పుడు ఆయన ఎంద్ర సినిమా షూటింగ్లోంచి ఓపెనింగ్ వచ్చారు. అప్పుడు కూడా లుక్ అసలు మీసం ఇలా చివరి కొద్దిగా తిప్పి కారులో వచ్చి క్లాప్ కొట్టి ఆ రోజు కూడా నాకు అలా గుర్తుండిపోయిందండి. ఆ తర్వాత ఇంకొకసారి వజ్రోత్సవాలు కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు సార్ ఒకసారి ఏం జరుగుతున్నాయో చూడడానికి వచ్చినప్పుడు నాగబాబు సార్ నన్ను ఆయనకి పరిచయం చేశారు. అన్నయ్య ఈయన ఇలాగా రాఘవ అని నాకు తెలుసు వస్తుంటాడు కదా జెమినీలో. ఇంకా నాకు మళ్ళీ ఫీజులు ఎగిరిపోయి జెమినీలో వస్తుంటాడు కదా గుర్తు పెట్టుకుని చెప్పి కూడా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఎప్పుడు మరి మా గుండెల్లో అలాగే ఉంటారు సార్, మీరంటే మాకు చాలా ఇష్టం సార్, విష్ యూ హ్యాపీ బర్త్డే సార్. నేను మీ బుల్లెట్ భాస్కర్. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. నేను నేర్చుకున్న వాయిస్లో ఫస్ట్ నేర్చుకున్న వాయిస్ చిరంజీవి గారిది. చిరంజీవి గారిని చాలామంది ఇమిటేట్ చేస్తారు, కానీ రికార్డింగ్ పరంగా 100% ఇమిటేట్ చేయగలను నా ఫీలింగ్ అది. ఎందుకంటే ఆయన వాయిస్లో అంత డెప్త్, బేసు, ఒక రకమైనటువంటి ఫినిషింగ్ ఉంటుంది. అంత గొప్ప మాడ్యులేషన్ ఉన్నటువంటి చిరంజీవి గారు బర్త్డే అంటే అందరం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. నిజంగా హీరోల్లో ఈ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ ఉంటారు, కానీ అందరు ఫ్యాన్స్ ఉండే ఒక్కొక్క హీరో చిరంజీవి గారు. సో అటువంటి చిరంజీవి గారి బర్త్డే ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. ఎందుకంటే చిరంజీవి ఫ్యాన్స్ అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది మనకి వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు, రక్తదానం కానీ ఇలా చాలా కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు చిరంజీవి గారి బర్త్డేకి అటెండ్ అయ్యాను. సో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని చిరంజీవి గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటూ ఎంతోమందికి ఎంకరేజ్ చేస్తారు. సో హ్యాపీ బర్త్డే సార్. హలో అండి, అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారు ఆ పేరులోనే చిన్న వైబ్రేషన్ ఉంటుంది. యాక్టర్లకు కానీ నటులకు కానీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఎనీ టెక్నీషియన్ 24 క్రాఫ్ట్స్ ఎవరైనా ఇన్స్పిరేషన్ చిరంజీవి గారిని తీసుకుంటారు. సార్ మిమ్మల్ని సినిమాలో చూసాము, డైరెక్ట్ మిమ్మల్ని కలిసాము, మీతో యాక్ట్ చేసాము.
అది చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను నా లైఫ్లో, నా జన్మలో. అలాంటి చిరంజీవి గారికి ఈరోజు నేను ఒక కమెడియన్గా బర్త్డే చేయడం నా పూర్వజన్మ సుకృతంగా ఫీల్ అవుతున్నాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ తాగుబోతు రమేష్. నమస్కారం అండి. నేను కెవు కార్తిక్. మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. సార్, మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనే కాదు, ప్రతి తెలుగువాడు, ప్రపంచ నలుమూలలో ఉన్న తెలుగు వాళ్ళు ఇది ఖచ్చితంగా కోరుకుంటారు. ఎవరైనా కూడా దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి మీరు. ఎందుకంటే రీసెంట్గా పద్మవిభూషణ్ అవార్డు కూడా వచ్చింది. అందుకని పెద్ద అవార్డ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆర్టిస్టులు అందరూ దేవుళ్ళ కొలిచే అండ్ ఆర్టిస్టులందరికీ ఇన్స్పిరేషన్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్. చిరంజీవి గారితో నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్. అందరూ పద్మవిభూషణ్ వచ్చినప్పుడు అందరూ వెళ్ళి ఆయనకి విష్ చేస్తున్నప్పుడు నేను మాత్రమే ఆయన కోసం సపరేట్గా ఒక వైట్ టీషర్ట్ కొనుక్కొని ఒక మార్కర్ తీసుకొని వెళ్ళి, సార్ మీ యొక్క సైన్ కావాలి సార్ అని చెప్పేసి అడిగాను. సో ఆయన అడగంగానే కాదనకుండా నా పేరు ఇక్కడ రాసి, ఇమానియల్ కదా నీ పేరు అని చెప్పేసి నన్ను గుర్తుపట్టి నా పేరు ఇక్కడ రాశారు. ఆ టీషర్ట్ తీసుకెళ్ళి ఇంట్లో బీరువాలో భద్రంగా దాచిపెట్టుకున్నాను. చిరంజీవి గారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు నాకు తెలిసి. సో అంత మంచి వ్యక్తి అండ్ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరిని అంత మంచిగా రిసీవ్ చేసుకునే వ్యక్తి. ఆయనతో కలిసి యాక్ట్ చేయాలని ఎంత ఉంటుందో, ఆయన చేసే సినిమాలను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని అంతకన్నా ఎక్కువగా ఉంటుంది నాకు. చిరంజీవి గారిని కలుసుకోవటం, ఆయనతో మాట్లాడటం నా అంటే పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు చిరంజీవి సార్. మీరు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలి అండ్ మాలాంటి ఇంకా రాబోతున్న తరం ఆర్టిస్టులందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే టు సార్. ఈరోజు అయితే మా ఇండస్ట్రీయే కాదండి, ఫుల్ ఆంధ్ర తెలంగాణ ఫుల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పండగ లాంటిది. అదే మా మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే అండి. సో చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు. మా చిరంజీవి గారి ద్వారా మాకు ఇన్స్పిరేషను. చాలా సినిమాలు చూస్తున్నాను, కానీ సార్ని కలిసే అదృష్టం ఇంకా అయితే నాకు రాలేదు. త్వరలో అయితే వస్తుంది డెఫినెట్లీగా. మెగాస్టార్ చిరంజీవి సార్, మీరు ఇలాంటి పుట్టినరోజులు నిండు నూరేళ్ళు జరుపుకొని ఆయుర ఆరోగ్యాలతో జరుపుకోవాలని, హ్యాపీగా ఉండాలని, సో మిమ్మల్ని అభిమానించే అభిమానుల కోసం మీరు ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని. సార్, మీ సినిమాలు ఆల్మోస్ట్ అన్నీ చూసేసాను సార్, కానీ చింటబ్బాయి సార్ మీరు దాంట్లో ఒక లేడీ గెటప్ వేశారు. నేను ఒక్కోసారి చూసుకుంటుంటాను, ఎందుకంటే లేడీ గెటప్ వేస్తున్నాను కాబట్టి. మీరు మాకు చాలా ఇన్స్పిరేషన్ సార్, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు. సో ఈరోజు అయితే మాకు చాలా పండగ వాతావరణం. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్తే అండి, నేను మీ సత్యశ్రీ. సో ఈరోజు మనందరికీ తెలిసిన రోజు అండ్ మనకు ఒక పండగ లాంటిది. సో మన మెగాస్టార్ బర్త్డే. సో నిజంగా నాకు సార్తో ఎక్స్పీరియన్స్ ప్రతి వాళ్ళకి ఆయన మూవీలో ఒక ఛాన్స్ వస్తే బాగుండు అని ప్రతి వాళ్ళు ఆశపడతారు. సో అలాంటి అభిమానుల్లో నేను కూడా ఒకదాన్ని. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి గారు. హాయ్, నేను మీ నోటి నరేష్. సో చిరంజీవి గారికి నా తరపున హ్యాపీ 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 బర్త్డే సార్. మీరు ఎంతోమందికి ఇన్స్పిరేషన్. అలాగే మీరు మీ సినిమాలో మీరే నన్ను రికమెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అది నాకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆయన ద్వారా పలానా జబర్దస్త్ నరేష్ చాలా బాగా చేస్తాడని చెప్పి బోలా శంకర్లో ఒక చిన్న క్యారెక్టర్ ఆయన చూడడమే చాలామందికి అదృష్టం అనుకుంటే, ఆయన సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది. సో అలాంటి గొప్ప వ్యక్తికి నా తరపు నుండి హ్యాపీ హ్యాపీ బర్త్డే సార్.